అండి ఈ ఉత్తరాన్ని అనిల్ గారు సిద్దిపేట నుండి రాస్తున్నారు. ఆలయాల్లో శివుడు సగుణాకారం కంటే లింగ రూపంలోనే ఎందుకు దర్శనమిస్తాడు తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆయన ఒకానొక సమయంలో వెళ్తున్నప్పుడు ఋషిపత్నులు ఆయన వెనకాల పడుతున్నారు. ఆ వెళ్ళేటటువంటి వాడు ఈ మహానుభావుడని తెలియక ఆయన నపుంసకుడు కావాలి అని ఋషులు శపించడం జరిగింది. ఆ శాపం అక్కడ పెడితే తర్వాత ఒక సమయంలో బ్రహ్మదేవుడు 5 ముఖాలతోటి చాలా అద్భుతంగా తయారై ఈ సృష్టి అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారంతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆయన్ని పట్టించుకోకుండా దాసదాసీ జనాలు చేసేటటువంటి సేవలలో మునిగి అలా ఉన్నారు. సృష్టిని చేసినంతటి వాణ్ణి, నా అంతటి వాణ్ణి నేనొస్తే నన్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి చేస్తారా? అధికుణ్ణి పట్టించుకోని వాడు ఎప్పుడైనా కూడా అల్పుడే అని వాదనకి దిగాడు. అప్పుడు ఆయనకి కోపం వచ్చింది. ఆ మాట అనేటప్పటికి విష్ణుమూర్తి వారికి ఓరి నా నాభిలోంచి ఉద్భవించి నా నాభిలోంచి బయటకు వచ్చినటువంటి నీకు ఇంత అహంకారం అహంభావం పెరిగిందా? నీ ఉద్భవానికి మూలమే నేనే అధికుణ్ణి అని విష్ణుమూర్తి వారు అన్నారు. ఈ ఎవరు అధికులు అని ఇరువురు కొట్టుకుంటున్న సమయంలో అక్కడ వాళ్ళకి ఏమీ అర్థం కాక దూషణ భూషణాలు చేసుకుంటూ మొత్తం అన్ని చోట్ల అన్ని వర్గాల్లో ఋషిగణాల్లో మునిగణాల్లో మేమెక్కువ అని చెప్పుకుండే సమయంలో అప్పుడు పరమేశ్వరుడు వీళ్ళకి తెలియపరచాలి అని అక్కడ వచ్చినటువంటి శాపాన్ని వినియోగించుకొని ఒక దివ్యమైన జ్యోతిర్లింగ స్వరూపంగా ఒక్కసారి వాళ్ళ ముందు రావటం జరిగింది. ఇదేమిటబ్బా ఇంత తేజస్సు వచ్చింది అని వాళ్ళిరువురికి అర్థం కాక ఆ తేజస్సు అంతము ఆది కనిపించలేదు. కనిపించకపోయేటప్పటికీ బ్రహ్మదేవుడితోటి విష్ణుమూర్తి వారు అన్నారు, సరే దీని యొక్క ఒక భాగం నువ్వు చూడు, ఏదైతే ఆది భాగము నేను చూస్తాను, అంత్య భాగం నువ్వు చూసిరాపో అని చెప్పి మనిద్దరిలో ఎవరు చూస్తే వాళ్ళు అధికులు అని నిర్ణయించుకున్నారు. చక్కగా శ్వేతవరాహ రూపం ధరించి అక్కడ విష్ణుమూర్తి వారు భూమి లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈయన చక్కగా పైకి వెళ్తూ పైన ఎంతైనా చూద్దాం కదా అని వెళ్తే ఇరువురికి ఎంత వెళ్ళినా అంతు పట్టలేదు. ఆ అంతు పట్టకపోయేటప్పటికీ విష్ణుమూర్తి వారు అలసిపోయి తిరిగి వచ్చి కూర్చున్నారు. కానీ బ్రహ్మకి ఆయన యొక్క అహంకారం తగ్గడం ఇష్టం లేక ఆయన ఏం చేశాడు, మధ్యలో ఒక కేతకి పుష్పం, ఏదైతే మనకి మొగలి పువ్వు అంటామో ఆ పుష్పం అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి, కింద విష్ణుమూర్తి దగ్గరికి నేను వెళ్తాను, నాకైతే నేను కనుక్కోలేకపోయాను దీని మూలము, అయినప్పటికీ నేను ఆయన దగ్గర చూశాను అని చెప్తాను, నువ్వు కూడా ఒప్పుకో అని చెప్తే సరే అంటే ఇద్దరూ కలిసి వచ్చారు. విష్ణుమూర్తి దగ్గర నేను చూశాను అని చెప్పాడు, అయితే నువ్వే అధికుడివి అని విష్ణుమూర్తి వారు అసలు ఎటువంటి వేరే అభిప్రాయం లేకుండా సత్యాన్ని మాట్లాడాడు. అందుకనే మనకి సత్యనారాయణ వ్రతము అనేది మొదలవడానికి కారణము సత్యాన్ని అక్కడ ఆయన చెప్పడం వల్లే ఆ సత్యనారాయణ పూజ జరుగుతుంది. ఈయన అహంకారంతో తప్పు చేశాడు కాబట్టి అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎంత పొరపాటు చేశావు అని ఒక శిరస్సుని ఖండించేశాడు. నీకు పూజలు ఉండకుండా ఉండుగాక అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియపరచడం జరిగింది. అక్కడ పూజలు బ్రహ్మదేవుడికి లేకపోవడానికి కూడా ఇదే కారణం. భూమి మీద ఆ కేతకీ పుష్పానికి ఎప్పుడూ మొగలి పువ్వును పెట్టి పరమేశ్వరుడికి పూజ చేయకూడదు. ఇదే ఈ శివరాత్రి యొక్క మాహాత్మ్యము. అందుకని శివలింగంగా భావించి మనం పూజ చేస్తాము. ఆ లింగము యొక్క ఆద్యంతాలు ఎవరికీ తెలియదు. ఇంకొక మర్మం ఏమిటి ఇందులో అంటే, ఈ బ్రహ్మాండం అంతా కూడా అండము అనే పాదం వాడటంతో లింగంగా ఉంది కదా, మరి ఈ బ్రహ్మాండం అంతా కూడా పంచభూతాలతో నిండి ఉన్నాయి. ఇంత బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం కొలవడం కష్టం. దానికి రూపమా, ముక్క, చెవుల, కాళ్ళ ఏముంటాయి? బ్రహ్మాండానికి ఏమీ లేవు కదా. అంతటా వ్యాపించి పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు కదా, ఆ పరమేశ్వరుడు కానివాడు లేడు కదా. కాబట్టి ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మాండాన్ని పిండాండముగా ఒక లింగం కింద మార్చుకొని అక్కడ పెట్టుకుంటారు. ఈ సమస్తమైనటువంటి వాయువులకి గుర్తుగా, ఈ సమస్తమైన ఆకాశానికి గుర్తుగా, సమస్తమైన జలాలకి గుర్తుగా, సమస్తమైనటువంటి అద్భుతమైన పంచభూతాలకి గుర్తుగా, భూమికి గుర్తుగా, వాయువుకి గుర్తుగా మనం అక్కడ పూజ చేసుకుంటాం. ఎలా చేస్తాము అంటే చక్కటి శబ్దాలతోటి నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే మంత్రము మనం చెప్పి అభిషేకం చేస్తాం. ఈ మంత్రం అంతా శబ్దానికి గుర్తు, ఆకాశానికి గుర్తు. అంటే ఆకాశ స్వరూపమైన పరమేశ్వరుడికి శబ్దం గుర్తు కాబట్టి మంత్రము శబ్దము. ఆ తర్వాత ఆకాశాద్ వాయు, వాయువు ఏం
చేస్తాం, చక్కటి సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి స్వామివారికి మనం అభిషేకం చేస్తాం. అది మొత్తం వాయువులో వ్యాప్తి చెందుతుంది. సమస్తమైన వాయువుల్ని కొలవలేం కాబట్టి ఓ చిన్న శివలింగానికి చేసినంత మాత్రానే భూమి మీద ఉన్న వాయువులన్నిటికీ చేసినటువంటి పుణ్యం మనకు వస్తుంది. ఆ తర్వాత అగ్నికి గుర్తేమిటి? ఆజ్యం తీసుకొచ్చి పోస్తాం, నెయ్యి. ఆ నెయ్యి ఆ స్వామి యొక్క అగ్ని స్వరూపానికి గుర్తు. సమస్తమైన అగ్నులని ఈ నెయ్యి దాంట్లో వేయటం వల్ల, స్వామికి అభిషేకం చేయటం వల్ల అగ్నుల్ని కొలిచిన వాళ్ళం అవుతున్నాం. ఆ తర్వాత జలాలు ఎలా అయినా తీసుకొచ్చి రకరకాలైన ఫలరసాలతో అన్నిటితోటి కూడా మనం చేయటం జరుగుతుంది. ఇక చివరికి భస్మము తీసుకొచ్చి అభిషేకం చేస్తాం. భస్మమే కాకుండా మిగతా భూమిలో ఉండే గంధ పదార్థాలన్నీ తీసుకొచ్చి కూడా మనం చేయటం జరుగుతుంది. ఇదంతా భూతత్వానికి గుర్తు. బ్రహ్మాండాన్ని మొత్తాన్ని పూజ చేయాలి అనుకునే వాడికి ఏమిటయ్యా దారి అంటే చిన్న పిండాండమైనటువంటి శివలింగమే. అందుకనే ఒక నాసిక, ఇతరమైనటువంటి భాగాలు ఏవీ లేకుండా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పానువట్టము శివలింగము కనిపిస్తే ఈ మొత్తం బ్రహ్మాండానికి, శక్తికి, ఆ పరమాత్మకి రెండిటికి కలిపి పూజ చేసినటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టే శివలింగానికి మనందరినీ పూజ చేయమని చాలా ప్రత్యేకంగా మనకి తెలియపరుస్తారు. అందుకనే శివలింగానికి పూజ చేస్తే బ్రహ్మాండానికి పూజ చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. ఇది ఇంకా ఏ దేవుడికి లేదు, ఒక్క పరమేశ్వరుడికే ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మాండానికి చిహ్నంగా శివలింగం ఉంది. ధర్మ సందేహ